2020, 21 విద్యా సంవత్సరం చదివేటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క సిలబస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయబడ్డాయి. సో, ఈ వీడియోలో 10వ తరగతి గణితంలో వచ్చినటువంటి మార్పులేంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఒకసారి మనం గమనించినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం 27వ తేదీ 10వ నెల 2020 రోజున మనకొక జీవోను ఇచ్చింది. ఒకసారి గమనించినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ కోవిడ్-19 2020-21 activity or project-based syllabus in all subjects from class 1 to 10th for the academic year 2020-21 instructions issued. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి చాప్టర్ నుంచి కొన్ని అంశాలను యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్‌గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫర్దర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఇష్యూ నెసెసరీ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద హెడ్ మాస్టర్స్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఇన్ఫార్మింగ్ దెమ్ ద కాన్సెప్ట్స్ or unit for activity or project based syllabus will not be the part of internal assessments and year end summative assessment or board examinations. దాని అర్థం ఏదైతే సిలబస్‌ని యాక్టివిటీ బేస్డ్ సిలబస్‌గా డివైడ్ చేయబడిందో ఆ సిలబస్ నుంచి బోర్డ్ ఎగ్జామ్‌లో ఎటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వబడవు. కాబట్టి విద్యార్థులు వారి సిలబస్‌లో భాగంగా బోధించినప్పటికీ కూడా ఆ అంశాల నుంచి బోర్డ్ ఎగ్జామినేషన్‌లో ఎటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వబడవు. విద్యార్థులు బోర్డ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అంశాలు మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఈ అంశాలను కాకుండా మిగిలిన అంశాలన్నిటిపైన కూడా మనం పట్టు సాధించినట్లయితే బోర్డ్ ఎగ్జామ్‌లో గనక మంచి మార్కులు మనము సాధించవచ్చు. ఒకసారి మనం అధ్యాయాల వారీగా సిలబస్‌ని గమనిద్దాం. 10వ తరగతిలో మొదటి చాప్టర్ మనకు వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్. ఇందులో ఉండేటువంటి అంశాలు గనుక గమనించినట్లయితే ఏ ఒక్క అంశాన్ని కూడా మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్‌గా మనకి ఇవ్వలేదు. అనగా ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలు బోర్డ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడతాయి. ఏ అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దేన్ని కూడా యాక్టివిటీగా గాని, ప్రాజెక్ట్‌గా గాని మనకు ఇవ్వడం లేదు. అట్లాగే రెండవ చాప్టర్ సమితులు కనుక గమనించినట్లయితే సమితుల్లో ఉండేటువంటి ఏ అంశాన్ని కూడా మనకి ఇక్కడ యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్‌గా కూడా ఇవ్వలేదు. కాబట్టి సమితులు అనేటువంటి అంశం కూడా పూర్తి అంశం కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడతాయి కాబట్టి ఈ 2 చాప్టర్స్ నుంచి పూర్తి సిలబస్ మనకి బోర్డ్ ఎగ్జామ్‌లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మూడో చాప్టర్ పాలినామియల్స్ బహుపదులు. దీనిలో ఉన్నటువంటి అంశాల నుంచి మనకి 4వ అంశము డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అనగా బహుపదుల యొక్క భాగాహారము. ఈ అంశాన్ని మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ అంశము బోర్డ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్‌లో పరిగణలోకి తీసుకోరు. అంటే బోర్డ్ ఎగ్జామ్‌లో ఈ అంశం నుంచి ఎగ్జామ్‌లో ఎటువంటి సమస్యలను కూడా అడగరు. ఒకసారి మనము టెక్స్ట్ బుక్‌ని గనుక గమనించినట్లయితే 3.7లో మనకి ఈ అంశం కనిపిస్తుంది. బహుపదుల యొక్క భాగాహార సోపాన క్రమము. ఈ అంశము ఈ అంశంలో బహుపదులను ఏ రకంగా భాగించవచ్చు అనేటువంటి అంశం ఉంది. ఈ అంశాన్ని ఈ విద్యా సంవత్సరానికి కేవలము యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ టాపిక్‌గా మాత్రమే నిర్ణయించారు. కేవలము యాక్టివిటీ పర్పస్ మాత్రమే ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్‌లో ఈ అంశం నుంచి ఎటువంటి ప్రశ్నలు, ఎటువంటి సమస్యలను కూడా మనకి అడగరు. అలాగే అభ్యాసము 3.4లో ఉన్నటువంటి సమస్యలన్నీ గమనించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా ఈ అంశం పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి విద్యార్థులు అభ్యాసము 3.4లో ఉన్నటువంటి సమస్యలు కేవలము యాక్టివిటీ బేస్డ్‌గానే మనం నేర్చుకోవాలి. బోర్డ్ ఎగ్జామినేషన్‌లో వీటి నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా, ఏ రకమైన మోడల్ సమస్యలు కూడా మనకిక్కడ అడగడం జరగదు. పేజ్ నంబర్
తెలుగు మీడియం టెక్స్ట్ బుక్‌లో గమనించినట్లయితే పేజ్ నంబర్ 75, 74లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిని చూడాల్సిన అవసరం లేదు. తర్వాత చాప్టర్ నంబర్ 4 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. సో, మనకి పుస్తకంలో ఇచ్చినటువంటి అంశాల్లో చివరి అంశము ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలుగా మార్చేటువంటి సమీకరణాలు. ఈ అంశాన్ని మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్‌గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే బోధనలో భాగంగా వీటిపైన యాక్టివిటీ గాని, ప్రాజెక్ట్ గాని చేయడానికి మాత్రమే ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్‌లో ఈ అంశం నుంచి మనకు ఎటువంటి సమస్యలు కూడా అడగరు. ఒకసారి మనం టెక్స్ట్ బుక్ గనుక గమనించినట్లయితే టెక్స్ట్ బుక్‌లో 4.4 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతలుగా మార్చగలిగేటువంటి సమీకరణాలు. సో, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్‌లో మనకి పేజ్ నంబర్ 97లో ఈ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ టాపిక్ మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో సిలబస్‌లో భాగంగా ఉండదు. కేవలము యాక్టివిటీ బేస్డ్ సిలబస్‌గానే మనం గమనించాలి. సో, 4.4లో ఉన్నటువంటి అంశాలను మనం గమనించినట్లయితే సో, ఇక్కడ 2 చరరాశుల్లో సమీకరణాల జతలుగా మార్చడము, ఆ తర్వాత వాటిని సాధించడం అనేటువంటి సమస్యలు మనం గమనించవచ్చు. అలాగే అభ్యాసం 4.3లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ అంశంపై ఆధారపడినటువంటి సమస్యలు కాబట్టి, మనకు ఈ టాపిక్‌ని బోర్డ్ ఎగ్జామినేషన్‌లో పరిగణలోకి తీసుకోరు కాబట్టి, అభ్యాసం 4.3 నుంచి కూడా ఆ రకమైనటువంటి ప్రశ్నలు ఎవి కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగది. కాబట్టి విద్యార్థులు అభ్యాసం 4.3ని గనక చూడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం యాక్టివిటీ బేస్డ్ సిలబస్ కాబట్టి బోధనలో భాగంగా గమనించి చివరికి బోర్డ్ ఎగ్జామ్ విషయానికొచ్చినట్లయితే ఈ సమస్యలను మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఐదో చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు. సో, ఈ చాప్టర్‌లో మనకున్నటువంటి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి అంశాల్లో 2 అంశాలను మనకి యాక్టివిటీ బేస్డ్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ అంశాలుగా నిర్ధారించారు. సో, మొదటిది గనుక గమనించినట్లయితే సిట్యుయేషనల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అట్లాగే రెండవ అంశము సొల్యూషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్. సో, ఒకసారి గమనించినట్లయితే టెక్స్ట్ బుక్‌లో 5.4 గనుక గమనిస్తే వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణంను సాధించుట. సో, ఈ అంశాన్ని కేవలం ప్రాజెక్ట్ బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ అంశంగానే పరిగణించబడుతుంది. సో, ఈ అంశం నుంచి బోర్డ్ ఎగ్జామ్‌లో ఏ రకమైనటువంటి సమస్యలు కూడా అడగడం జరగదు. సో, విద్యార్థులు బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అంశానికి సంబంధించిన సమస్యలను ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. సో, కేవలం ఇది యాక్టివిటీ బేస్డ్ సిలబస్‌లో భాగంగా మాత్రమే బోధన చేయడం జరుగుతుంది. అట్లాగే సిట్యుయేషనల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో, ఈ వర్గ సమీకరణాలను అంశాలని నిజ జీవితంలో ఉన్నటువంటి అనేక సందర్భాలకు అప్లై చేయటువంటి సమస్యల్లో కఠినమైనటువంటి సమస్యలన్నిటిని కూడా కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే పరిగణిస్తారు. సో, విద్యార్థులు అటువంటి సమస్యలను కేవలము అవగాహన కొరకు మాత్రమే నేర్చుకోండి. యాక్టివిటీ బేస్డ్ వరకు మాత్రమే నేర్చుకోండి. కానీ బోర్డ్ ఎగ్జామినేషన్ విషయానికొస్తే మాత్రము అటువంటి సమస్యలేవి కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. సో, పేజ్ నంబర్ గనుక గమనించినట్లయితే ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకు ఆహ్, అభ్యాసము 5.3లో మనకు కనిపిస్తాయి. అభ్యాసం 5.3లో వర్గమును పూర్తి చేయడం ద్వారా కనుగొనుము అనేటువంటి సమస్యలు కనిపిస్తాయి. అట్లాగే రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌కి సంబంధించినటువంటి చాలా సమస్యలు మనకిక్కడ గమనించబరుస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా కేవలము యాక్టివిటీ బేస్డ్ అంశాలుగానే మనం గమనించాలి. బోర్డ్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి అంశాలుగా మనం చూడకూడదు. సో, ఈ రకమైనటువంటి సమస్యలు మనకి దాదాపు 13 ఉన్నాయిక్కడ. సో, విద్యార్థులు ఈ 13 సమస్యలను కేవలం యాక్టివిటీ కోసం మాత్రమే నేర్చుకోగలరు. బోర్డ్ ఎగ్జామినేషన్ విషయంలో మాత్రం ఈ అంశాలను మినహాయించుకొని ప్రిపేర్ అవ్వగలరు. నెక్స్ట్ ఆరో చాప్టర్ శ్రేణులు. శ్రేణిలో గనుక మనం గమనించినట్లయితే సిలబస్‌లో మనకి అంక శ్రేణి మరియు గుణ శ్రేణి 2 శ్రేణులు మాత్రమే ఉన్నాయి.
కానీ ఈసారి బోర్డ్ ఎగ్జామినేషన్ విషయానికి సంబంధించి గుణశ్రేణి మరియు గుణశ్రేణిలో ఉండేటువంటి ఎన్నవ పదాన్ని బోర్డ్ ఎగ్జామినేషన్‌కి పరిగణించకుండా కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశంగానే వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అట్లాగే అప్లికేషన్స్ ఇన్ సాల్వింగ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సమ్ టు ఎన్ టర్మ్స్. సో, ఇక్కడ ఎన్ పదాల మొత్తానికి సంబంధించినటువంటి నిజ జీవితంలోని సమస్యలను కూడా కేవలము యాక్టివిటీ బేస్డ్ అంశంగానే చెప్పడం జరిగింది. ఆ రకమైన సమస్యలను మనకు ఎక్కడా గూడా బోర్డ్ ఎగ్జామ్‌లో అడగము అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఒకసారి మనం టెక్స్ట్ బుక్‌ని గనుక గమనించినట్లయితే టెక్స్ట్ బుక్‌లో 6.5 టాపిక్ అనేది గుణశ్రేణులు స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అంకశ్రేణి మరియు గుణశ్రేణి ఈ 2 శ్రేణుల్లో కేవలం అంకశ్రేణిని మాత్రమే బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించడం జరిగింది. గుణశ్రేణికి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా కూడా కేవలము యాక్టివిటీ బేస్డ్ అంశంగానే మనకు గుర్తించారు. సో, గుణశ్రేణి అనేది బోర్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి అంశంగా మనము గుర్తించాలి. సో, ఇక్కడ గుణశ్రేణి నుంచి ఏ రకమైన సమస్యలు కూడా ఈ విద్యా సంవత్సరం కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో రావు. కేవలము అంకశ్రేణికి సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే వస్తాయి. ఈ అంకశ్రేణికి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా ఎన్ పదాల మొత్తానికి సంబంధించినటువంటి సమస్యలు నిజ జీవితానికి అప్లై చేయబడేటువంటి కొంత కఠినమైన సమస్యలను మనకిక్కడ వాటిని కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో అడగని విధంగా మనకిక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. కేవలము ప్రాజెక్ట్ బేస్డ్ అంశంగానే మనము గమనించవచ్చు. సో, అటువంటి అంశాలు గనుక మనం చూసినట్లయితే అభ్యాసం 6.3లో మనకి అక్కడ చివరగా అది 10వ సమస్య, 8వ సమస్య అట్లాగే కొన్ని సమస్యలు మనకు ఈ రకంగా నిజ జీవితానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమస్యలుగా మనకు గమనించవచ్చు. సో, విద్యార్థులు శ్రేణులు అనేటువంటి అంశంలో గుణశ్రేణి అనేటువంటి అంశాన్ని బోర్డ్ ఎగ్జామినేషన్ అంశంగా మీరు పరిగణించకండి. సో, కేవలం అంక శ్రేణికి సంబంధించిన సమస్యలని మీరు బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ కాగలరు. నెక్స్ట్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ అనగా నిరూపక రేఖాగణితము. ఈ చాప్టర్‌లో యాక్టివిటీ బేస్డ్ అంశాలుగా నిర్ధారించినవి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం యొక్క వైశాల్యము మరియు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా అంటే హెరాన్స్ సూత్రం ఉపయోగించి త్రిభుజ వైశాల్యము కనుక్కోవడం. ఈ 2 అంశాలను యాక్టివిటీ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్ అంశాలుగా మనకు నిర్ధారించారు. సో, ఒకసారి మనం టెక్స్ట్ బుక్‌లో గనుక చూసినట్లయితే 7.8 త్రిభుజం యొక్క వైశాల్యము. సో, ఈ అంశాన్ని మనం పూర్తిగా యాక్టివిటీ బేస్డ్‌గానే గమనించాలి. సో, ఈ అంశంలో నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో కనిపించవు. సో, ఇక్కడ మనకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 182లో ఉంది ఈ అంశము. సో, ఈ అంశంపై ఆధారపడినటువంటి సమస్యలను మనము బోర్డ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పేజ్ నంబర్ 186లో ఉన్నటువంటి 7.8.2 త్రిభుజ వైశాల్యము హెరాన్ సూత్రము. సో, ఈ అంశాన్ని కూడా మనము ప్రాజెక్ట్ బేస్డ్ అంశంగానే గమనించాలి. బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ పైన కూడా ఏ రకమైనటువంటి సమస్యలు కూడా అడగడం జరగదు. సో, విద్యార్థులు ఈ 2 అంశాలు కాకుండా సో, మిగిలిన అంశాలను మనము ప్రిపేర్ అవుతే ప్రిపేర్ అవ్వాలి. అలాగే అభ్యాసం 7.3లో ఉన్నటువంటి ఏ సమస్య కూడా బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిగణలోకి తీసుకోకూడదు. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ సరూప త్రిభుజాలు అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే ఈ చాప్టర్ నుంచి 3 అంశాలను మనము యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్‌గా గమనించవచ్చు. మొదటిది ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు. రెండవది కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం అంటే పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యము. మూడవది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ విత్ ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇచ్చిన నిష్పత్తికి అనుగుణంగా స్వరూప త్రిభుజాలను నిర్మించడం. ఈ 3 అంశాలు కేవలము యాక్టివిటీ బేస్డ్ అంశాలుగానే గుర్తించాలి. వీటి నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. సో, ఒకసారి మనం టెక్స్ట్ బుక్ గనుక గమనించినట్లయితే
స్వరూప త్రిభుజాలు అనేటువంటి టాపిక్ మనకు చాప్టర్ గనుక ఓపెన్ చేసినట్లయితే టాపిక్ 8.5 స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు. సో, ఈ అంశాన్ని ఈ విద్యా సంవత్సరంలో కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశంగానే గుర్తించమన్నారు. వీటిని బోర్డ్ ఎగ్జామ్‌లోకి పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మనం బోర్డ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అభ్యాసం 8.3లో ఉన్నటువంటి సమస్యల్లో ఈ అంశానికి సంబంధించినటువంటి సమస్యలను మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పైథాగరస్ సిద్ధాంతము అనేది మనకు సిలబస్‌లో ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి విపర్య సిద్ధాంతం అనేది కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే మనం గుర్తించాలి. అలాగే సిద్ధాంతం 8.9 అనేది పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్య సిద్ధాంతము. ఇది కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే గమనించాలి. సో, దీనికి సంబంధించినటువంటి సమస్యలను కూడా మనము యాక్టివిటీ బేస్డ్ సమస్యలుగానే మనము గుర్తించాలి. సో, నెక్స్టు మూడవ అంశము ఇచ్చిన నిష్పత్తిలో సరూప త్రిభుజాలను నిర్మించడం. సో, ఈ అంశాన్ని కూడా ప్రాజెక్ట్ బేస్డ్‌గా నిర్ణయించారు. సో, ఈ అంశాల్ని గనుక గమనించినట్లయితే అభ్యాసము 8.2లో మనకు ఈ రకమైనటువంటి సమస్యలు కనిపిస్తాయి. సో, ఇక్కడ సమస్య 11, 12, 13 ఈ 3 సమస్యలు కూడా స్వరూప త్రిభుజాన్ని నిర్మించడము అనేటువంటి అంశంపై ఆధారపడినటువంటి సమస్యలు. సో, ఇవి ఈ 3 సమస్యలు కూడా కేవలము ప్రాజెక్ట్ బేస్డ్ అంశంగానే మనకు గమనించాలి. ఈ 3 సమస్యలను పోలినటువంటి సమస్యలు మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో అడిగేటువంటి అవకాశం లేదు. సో, ఈ విద్యా సంవత్సరంలో స్వరూప త్రిభుజాలను నిర్మించడము అనేటువంటి అంశము కేవలము ప్రాజెక్ట్ బేస్డే కాబట్టి బోర్డ్ ఎగ్జామినేషన్‌కి పరిగణలోకి తీసుకోరు. సో, విద్యార్థులు ఈ 3 అంశాలు కాకుండా మిగిలిన అన్ని అంశాలను బోర్డ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా గమనించగలరు. సో, ఇక్కడ ఈ 3 అంశాలను తీసేసినటువంటి అంశాలు మిగిలిన అంశాలన్నీ కూడా మనకి బోర్డ్ ఎగ్జామినేషన్ సిలబస్‌గా మనము గుర్తించాలి. నెక్స్ట్ 9 చాప్టర్‌లో వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్స్. సో, ఈ చాప్టర్‌లో మనకి యాక్టివిటీ బేస్డ్ టాపిక్‌గా చెప్పినటువంటి అంశము ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్స్. సో, తెలుగులో గమనిస్తే వృత్తఖండం యొక్క వైశాల్యమును కనుగొనుట. సో, ఈ అంశము మినహా మిగిలినన్ని అంశాలు కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో అడిగేటువంటి సమస్యలే. ఒకసారి పుస్తకంలో గనుక గమనించినట్లయితే 9.4.1 వృత్తఖండం యొక్క వైశాల్యమును కనుగొనుట. సో, ఈ 9.4.1లో ఉన్నటువంటి టాపిక్ కేవలము యాక్టివిటీ బేస్డ్ టాపిక్. దీని నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. సో, విద్యార్థులు 9.4.1ను సిలబస్‌లో భాగంగా యాక్టివిటీ బేస్డ్ అంశంగానే మనము నేర్చుకోవాలి. కేవలము బో బోర్డ్ ఎగ్జామినేషన్ విషయానికొస్తే మాత్రము ఈ రకమైనటువంటి సమస్యలు మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో కనబడవు. సో, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అభ్యాసం కూడా మనం గమనించొచ్చు. అభ్యాసము 9.3లో వృత్తఖండాల యొక్క వైశాల్యాలు కనుగొనడానికి సంబంధించినటువంటి సమస్యలున్నాయి. ఈ సమస్యలు కూడా మనకి బోర్డ్ ఎగ్జామినేషన్‌లో పరిగణలోకి తీసుకోరు. సో, విద్యార్థులు ఈ అంశాన్ని మనం గమనించండి. సో, ఈ పేజ్ నంబర్ 247 కావచ్చు, 46 కావచ్చు. ఇందులో ఉండేటువంటి సమస్యలు కేవలము ప్రాజెక్ట్ బేస్డ్ అవగాహన కొరకు మాత్రమే మనకి బోధన చేయడం జరుగుతుంది. బోర్డ్ ఎగ్జామినేషన్‌లో ఎటువంటి ప్రశ్నలు కూడా ఈ అభ్యాసాల నుంచి మనకి ఆ మోడల్ ప్రశ్నలు అడగడము జరగదు. నెక్స్ట్ చాప్టర్ మెన్సురేషన్ తెలుగులో క్షేత్రమితి. సో, ఈ చాప్టర్‌లో యాక్టివిటీ బేస్డ్‌గా నిర్ణయించినటువంటి అంశము కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు ద అనదర్. ఒక ఆకృతిలో ఉన్నటువంటి వస్తువుని మరొక ఆకృతిలోకి రూపాంతరం చెందుట. సో, టెక్స్ట్ బుక్‌లో గనుక గమనిస్తే మనకి 10.4లో ఈ అంశం ఉంది. ఒక ఆకృతిలో ఉన్న వస్తువు మరొక ఆకృతిలోకి
రూపాంతరం చేయుట. సో, ఈ అంశానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే మనం గమనించాలి. సో, ఈ అంశానికి సంబంధించిన ఏ సమస్య కూడా మనకి ఈ విద్యా సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్‌లో మనకి ఇవ్వడం జరగదు. అలాగే ఇ ఈ సమస్యలు ఉండేటువంటి అభ్యాసము ఆహ్, 10.4 కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్‌లో భాగంగా గమనించవచ్చు. సో, ఈ సమస్యలు కేవలం యాక్టివిటీ బేస్డ్ సమస్యలే. కేవలము ఆహ్, బోధనలో భాగంగా మనము నేర్చుకుంటాము. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో నుంచి ఏ సమస్య కూడా ఈ మోడల్ సమస్యలు ఏవి కూడా మనకి ఈ విద్యా సంవత్సరంలో అడగడం జరగదు. కాబట్టి విద్యార్థులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10.4ని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము లేదు. నెక్స్ట్ 11థ్ చాప్టర్ ట్రిగోనోమెట్రీ. సో, ఈ అంశంలో యాక్టివిటీ బేస్డ్ అంశాలుగా నిర్ణయించినటువంటి అంశాలు మోటివేట్ ద రేషియోస్ డిఫైన్డ్ ఎట్ 0 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. అట్లాగే రెండవ అంశము ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో, మొదటి అంశాన్ని గనుక గమనించినట్లయితే త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువలు 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీల వద్ద ఉండేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమస్యలను యాక్టివిటీ బేస్డ్‌గా ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండవ అంశము పూరక కోణాల నిష్పత్తులు గూడా యాక్టివిటీ బేస్డ్ అంశంగా ఇచ్చాడు. ఒకసారి పుస్తకంలో గనుక గమనించినట్లయితే 11.3.3లో కోణాలు 0 డిగ్రీస్ మరియు 90 డిగ్రీస్‌ల త్రికోణమితీయ నిష్పత్తులు. సో, ఈ 2 కోణాలకు సంబంధించినటువంటి త్రికోణమితీయ నిష్పత్తుల సమస్యలను ఎక్కువగా యాక్టివిటీ బేస్డ్ సమస్యలుగా, ప్రాజెక్ట్ బేస్డ్ సమస్యలుగా మనకి ఇవ్వడం జరిగింది. సో, వీటిని ఎక్కువగా బోర్డ్ ఎగ్జామ్‌లో సిలబస్‌లో భాగంగా గుర్తించడం లేదు. అట్లాగే రెండవ అంశము త్రికోణమితి యొక్క పూరక కోణాల నిష్పత్తులు గూడా మనకు యాక్టివిటీ బేస్డ్ అంశంగా గుర్తించారు. సో, పేజ్ నంబర్ మనకి 289లో మనకి ఈ అంశాన్ని గమనించొచ్చు. 11.4లో పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం. సో, ఈ అంశం కూడా కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశము. బోర్డ్ ఎగ్జామినేషన్‌కి పరిగణలోకి తీసుకోరు ఈ అంశాన్ని. ఈ అంశానికి సంబంధించిన ఏ సమస్యలు కూడా మనకి ఈ విద్యా సంవత్సరంలో బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. సో, విద్యార్థులు ఈ అంశాన్ని మనము గుర్తించవచ్చు. ఈ ఈ అంశానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు కూడా మనకిక్కడ బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. నెక్స్ట్ చాప్టర్ నంబర్ 12 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. తెలుగులో త్రికోణమితి యొక్క అనువర్తనాలు. సో, ఇందులో మనకు 2 అంశాలున్నాయి సిలబస్‌లో. ప్రాబ్లమ్స్ విత్ 1 ట్రయాంగిల్, ప్రాబ్లమ్స్ విత్ 2 ట్రయాంగిల్స్. సో, ఈ చాప్టర్ నుంచి మనకి యాక్టివిటీ బేస్డ్‌గా నిర్ధారించినటువంటి అంశము కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ టు బి గివెన్. సో, ఇక్కడ త్రికోణమితి అనువర్తనాలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఎక్కడైతే పూరక కోణాలకు సంబంధించినటువంటి సమస్యలున్నాయో వాటిని కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే గుర్తించండి. సో, అటువంటి వాటిని మేము బోర్డ్ ఎగ్జామ్‌లో ఈ విద్యా సంవత్సరం పరిగణలోకి తీసుకోము అనేటువంటి అంశం ఇక్కడ మనం గమనించవచ్చు. సో, కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే మనకు త్రికోణమితి అనువర్తనాలు చాప్టర్‌లో ఉన్నాయో, ఈ విద్యా సంవత్సరంలో వాటిని మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. విద్యార్థులు గమనించండి. ఒకసారి మనం టెక్స్ట్ బుక్‌లో గనక గమనించినట్లయితే ఇక్కడ మొదటి త్రిభుజానికి సంబంధించినటువంటి ఒక త్రిభుజం ఉండేటువంటి సమస్యలు అభ్యాసం 12.1లో ఇవ్వడం జరిగింది. అలాగే 2 లంబకోణ త్రిభుజాలతో కూడినటువంటి సమస్యలు మనకి అభ్యాసం 12.2లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమస్యల్లో ఎక్కడైతే పూరక కోణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో వాటిని కేవలం యాక్టివిటీ బేస్డ్‌గానే గుర్తించాలి. అటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనము బోర్డ్ ఎగ్జామినేషన్‌కి దృష్టిలో ఉంచుకోరనేటువంటి అంశాన్ని మనము తెలుసుకోవాలి విద్యార్థులు. సో, ఇందులో ఎక్కడైతే పూరక కోణాల సమస్యలు ఉన్నాయో వాటిని ఈ విద్యా సంవత్సరంలో బోర్డ్ ఎగ్జామ్‌లో అడగరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక 13వ చాప్టర్ ప్రాబబిలిటీ, తెలుగులో సంభావ్యత అంటాము. సో, ఇక్కడ సంభావ్యతలో ఉన్నటువంటి అన్ని అంశాలను ఈసారి బోర్డ్ ఎగ్జామినేషన్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏ అంశం కూడా ఇక్కడ మనకి యాక్టివిటీ బేస్డ్ అంశంగా నిర్ధారించలేదు. కాబట్టి విద్యార్థులు
ప్రాబబుల్ లాంటి ఒక ఈజీ చాప్టర్‌ని బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని అంశాలను కూడా మనకిక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో, ఈ పూర్తి చాప్టర్‌ని కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సుంటుంది బోర్డ్ ఎగ్జామినేషన్‌కి. సో, విద్యార్థులు సంభావ్యత నుంచి ఏ రకమైన అంశాన్ని కూడా ఇక్కడ యాక్టివిటీ బేస్డ్‌గా నిర్ధారించలేదు కాబట్టి, మొత్తం చాప్టర్ కూడా బోర్డ్ ఎగ్జామినేషన్ దృష్టిలోనే మనం ప్రిపేర్ అవ్వవలసుంటుంది. సో, చివరగా సాంఖ్యక శాస్త్రము. సో, సాంఖ్యక శాస్త్రం గనుక చాప్టర్ గనుక చూసినట్లయితే దీనిలో 2 అంశాలను మనకి యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ అంశాలుగా ఇచ్చారు. మొదటిది మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. తెలుగులో దీన్ని సంక్షిప్త విచలన పద్ధతి అంటాము. అట్లాగే రెండోది గ్రాఫ్ ఆఫ్ ఒగేవ్ కర్వ్ మోర్ దెన్ టైప్. సో, ఇక్కడ ఒగేవ్ వక్రాల్లో అవరోహణ సంచిత వక్రాలను మనకి యాక్టివిటీ బేస్డ్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ 2 అంశాలు కానటువంటి మిగిలిన అన్ని అంశాలు కూడా బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరుగుతుంది. సో, విద్యార్థులు ఈ 2 పద్ధతులను మనము కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశాలుగా నేర్చుకోవడం జరుగుతుంది. ఒకసారి టెక్స్ట్ బుక్‌లో గనుక మనము గమనించినట్లయితే సో, ఇక్కడ 14.6లో మనకి సంచిత పౌనఃపున్య రేఖాచిత్రాలున్నాయి. ఇందులో మొదట ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు, అట్లాగే రెండోసారి అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు మనకు 2 అంశాలు ఇవ్వడం జరిగింది. సో, మొదటి అంశము బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించారు. రెండవ వక్రాలు అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలను కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశంగానే గుర్తించారు కాబట్టి, ఈ రకమైన సమస్యలు మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో కనిపించవు. అట్లాగే సగటుకు సంబంధించినటువంటి సమస్యలను గనుక మనం గమనించినట్లయితే, అందులో 3 పద్ధతులిచ్చారు మనకి. ఆ 3 పద్ధతుల్లో కేవలము 2 పద్ధతులు మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ 3 పద్ధతులు గమనిస్తే గనక ప్రత్యక్ష పద్ధతి, అట్లాగే రెండోది విచలన పద్ధతి. ఈ 2 పద్ధతులు మాత్రమే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ఈ 2 పద్ధతులను మాత్రమే నేర్చుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మూడవ పద్ధతి ఉన్నటువంటి సంక్షిప్త విచలన పద్ధతి. ఇది కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశంగా నిర్ధారించారు. సో, ఈ పద్ధతి పైన ఏ రకమైన సమస్యలు కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో అడగడం జరగదు. సో, విద్యార్థులు సగటుకు సంబంధించినటువంటి 2 పద్ధతులను మాత్రమే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. మూడవ పద్ధతి అయినటువంటి సోపాన విచలన పద్ధతిని కేవలం యాక్టివిటీ బేస్డ్ అంశంగానే గుర్తించి బోర్డ్ ఎగ్జామినేషన్‌లో మాత్రము అడగరు అని మన విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.